4వ అధ్యాయం త్వరగా 10 నిమిషాల నుంచి రోమికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం 18 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవారును లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవారినై దేవుని ఎదుట అతను మన అందరికి తండ్రి ఉన్నాడు. ఇందును గుర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతున్నని రాయబడినది. నీ సంతానం ఇలాగా ఉందని చెప్పిన దాన్ని బట్టి నీ సంతానము నీ సంతానం ఇలాగుందని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనులు తండ్రి అవునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. ఎలాగ నమ్మాడంట? ఇలాగ దేవుడికి సంతానం ఇస్తాను దేవుడు చెప్పాడు. ఆధారం లేదు కానీ తన సంతానం బట్టి ఆయన ఆశ కలిగిందంట. ఆశ. హల్లెలూయా. నా కుమారుడు వాళ్ళ అమ్మలాగా ఉంటాడు, వాళ్ళ తాతలాగా ఉంటాడు, హల్లెలూయా, వాళ్ళ అత్తలాగా ఉంటాడు, నాలాగా ఉంటాడు అని ఎన్నో ఆశ. అబ్రాహాములో ఎంతో ఆశ కళ్ళకంటున్నాడంట. చూడ మాట ఎంత అందంగా ఉండే. చూడండి పైన కూడా ఈ హేతువుల చేత ఆ వాగ్దానమును తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాలి. మృతులని సజీవ చేయగల దేవుడు అంట. అలలియా. చనిపోయిన కూడా బ్రతికించే దేవుడు అంట. అలలియా. లేని వాటిని ఉన్నట్టుగా చేసేవాడు. లేని వాటిని ఉన్నట్టుని లేనట్టుగా కలగచేయగల దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. చూడండి, ఆధారం లేదు. అబ్రాహాము పిలిచినప్పుడు అబ్రాహాముకు ఆధారం లేదు, కానీ దేవుడు ఆధారము యెహోవానే. ఆమేన్, ఆమేన్. మనకు ఆధారం దేవుడే. మన విశ్వాసానికి, మన నమ్మకానికి దేవుడే ఆధారము. దేవుడే ఆధారం. హల్లెలూయా. నా తల్లిదండ్రులు చేరదీయను, యెహోవా నన్ను చేరదీయను. యెహోవా నన్ను చేరదీయను. హల్లెలూయా. నా కొండ, నా కోట ఆయనే, నా దేవుడే, నా ప్రభువే. హల్లెలూయా. కనుక తాను విశ్వసించిన దేవుని ఎదుట, తాను నమ్మిన దేవుని ఎదుట 18 ఉంటుంది, నీ సంతానం ఇలాగా ఉందని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనులు తండ్రి ఉన్నట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. అబ్రాహాము ఆశ చూడండి. అతను 75 సంవత్సరాలకి అబ్రాహాము దేవుడు పిలిచాడు. 99 ఏళ్ళు 24 సంవత్సరాల్లో సారా గర్భం ఫలించలేదు, కానీ అబ్రాహాము విశ్వాస గర్భములో ఈసాకు ఎదుగుతూ ఉన్నాడు. విశ్వాస గర్భంలో ఈసాకు ఎదుగుతున్నాడు. అబ్రాహాము సారా గర్భం ఫలించిన, కానీ అబ్రాహాము విశ్వాస గర్భములో ఈసాకు ఎదుగుతూ ఉన్నాడు. అది నిరీక్షణకు ఆధారం. ఆమేన్. నిరీక్షణకు ఆధారం, తన ఆశకు ఆధారం, తన విశ్వాసానికి ఆధారం, తన నమ్మకానికి ఆధారము ఆయనే దేవుడు. ఆయనే దేవుడు. హల్లెలూయా. ఆయనే దేవుడు. అందుకే క్రైస్తవుడా, దేవుని నమ్ము. ఏ విశ్వాసం నుంచి పలుకుతావో అది నీ జీవితం నెరవేరుతుంది. ఏ విశ్వాసమైన మాటలు చెప్తున్నావో అది నీ జీవితం నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుడు చేస్తాడు. ఆయన మనిషి చెప్పారు. ఆయన మనిషి యాకోబుకి చూపించి ఈకుడు పోయినాడు. చూపించుకొని యాకోబు దర్శనం చేపించి ఇశ్రాయేలు దేశం చేయకుండా పోయినాడు. చేశారు. మోసగాలతో చేశారు. దేవుడు మోసగాడు మారినాడు. ఇశ్రాయేలుగా పేరు మార్చి ఇశ్రాయేలుగా మార్చి ఒక దేశం చేస్తాడు. ఇశ్రాయేలు దేశం. ఒక్కడు 1000 మంది అవును, ఒక్కడు 1000 జనములుగా మారును. హల్లెలూయా. ఒక్కడు 1000 మంది అవును అని బైబిల్ చెప్తుంది. అదే ఇశ్రాయేలు దేశం. హల్లెలూయా. గనుక నీ కళ ఫలించాలి. నీ కళ దేవుళ్ళు ఫలించాలి. మీరు కళను కనండి. మీరు కలకని జీవితంగా మార్చుకోండి. దేవుళ్ళు కలకనండి, ప్రార్థనలో కలకనండి, దేవుళ్ళు కనిపెడుతుండండి, ప్రార్థన కనిపెడుతుండండి. దేవుడు నిత్యముగా ఆధారమైన ఆయన కార్యం నెరవేర్చుటకు సమర్థుడు. ఆమేన్. ఆయన సమర్థుడు.
నీ విశ్వాసం గొప్పది అంటున్నాడు ఆయన. నీ విశ్వాసం గొప్పదమ్మా, నువ్వు విశ్వాసం వచ్చావు సమాధానం ఇంటికి పో అంటాడు. నువ్వు నెమ్మది ఇంటికి పో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నమ్మకం ఇది, దేవునితో నమ్మకం ఉన్న పనులు ఇదంతా. హల్లెలూయా. వీటికి ఆధారం ఉండదు, వీటికి ఆధారం దేవుని చూపించని అవుతున్నా. చెప్పండి, ఏసైని చూపించాలంటున్నప్పుడు నువ్వు అంటావు నాకు చూపించి పాస్టర్ అంట. దానికి ఆధారం ఉందా? చెప్పండి, ఆధారం ఉందా? ఉందా ఆధారము? నీ విశ్వాసమే ఆధారం, నీ నమ్మకమే ఆధారం. నీలో ఉంది ఆ ఉనికి, అది ఆధారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, యేసప్పును కూడా చూడండి, యేసప్పును కూడా కలలు కన్నాడు యేసప్పు. ఆ కళ్ళు కన్నా యేసప్పును తీసుకొని పోయి ఒక బావిలో వేసి చెప్పడానికి అన్నదమ్ములు ప్రయత్నిస్తున్నారంట. చూడండి, కళ్ళ కన్నా వాడు బావిలో ఉన్నాడు, కళలు లేనివాడు దర్శనం లేనివాడు పైన ఉన్నాడు, వాడిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో దేవుడు తాకుతాడు. కళ్ళ కన్నవాడిని గురించి దేవుడు ఒక మాట, ఒక అన్న పెద్దవంతో మాట్లాడదు, రూబేన్తో మాట్లాడుతుంది. వాడు మన తమ్ముడు కదరా, వానికి అమ్మేస్తా 20 వెండి నాణాలకి. 20 వెండి నాణాలకి అమ్మిన యేసప్పుని తీసుకొని ఒక పోతీఫరు ఇంట్లో అమ్మేస్తాడంట వాడు. చూడండి, వానికి దేవుడు తోడు ఉందని కనుక్కొని, యేసప్పు దేవుడు తోడు అని అతను చేయదంతా సఫలమవుతాన్ని ఆ ఇంటి పని మనిషిగా పోయిన వాడిని దేవుడు అధికారిగా చేశాడు. చూస్తావా? దేవుడు అధికారిగా చేస్తాడు. 39కి అధికారం 5వ వచనం. యాకోబు ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం. త్వరగా అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణ కర్తగా, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేసప్పు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్త మీద ఉండును. అతడు తనకు కలిగినదంతయు యేసప్పు చేతికి అప్పగించి తన ఆహారం తినడు తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాదు. యేసప్పు రూపవంతులను సుందరమైన ఉండేను. ఇప్పుడు చూడండి, ఈ ఇంట్లో నుంచి వాడిని వేరే చోటు తీసుకొని పోవాలి యేసప్పు. ఆ ఇంటి యొక్క యజమాని భార్య యేసప్పు మీద కన్నేస్తుంది. హల్లెలూయా. చూడండి, ఆమె తప్పు చేయడానికి ఆ తప్పును అంగీకరించాడు యేసప్పు. ఆమె చెయ్యి ఇదిలిచ్చేసి పరిగెత్తినాడు. చేయలేని తప్పుకి యేసప్పు 3 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించాడు. చేయలేని తప్పు. హల్లెలూయా. మరి యేసప్పుకి దేవుడు తోడుగా ఉన్నాడు. నాకెందుకు ఇలా జరగాల? అవునా కదా? మనం అనుకుంటాం, అయ్యో ప్రభా నేను ఎంత భక్తి ఉన్నాను ప్రభా, నాకెందుకు ప్రభా ఈ రోగము, నాకెందుకు ప్రభా ఈ కష్టము, నాకెందుకు ఈ అవమానం అని అనుకుంటాం. అవునా కదా? ఇప్పుడు యేసప్పు దేవుడు తోడుకుందా లేదా? మీరు కొంచెం పైకి పోతే తెలుస్తుంది. చూడండి, యేసప్పుకి 3వ వచనం చూడండి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఎవరు తోడుకున్నారంట? ఎవరు తోడుకున్నారంట? యేసప్పు. మరి యేసప్పు తోడుకున్నారు కాబట్టి చేయలేని తప్పుపై ఎందుకు యేసప్పు 3 నెలలు జైలు శిక్ష అనుభవించాలా అంటే, ఆ జైల్లో మనల్ని ప్రార్థన చేయమని దేవుడు ఉన్నాడు. అర్థమైందా? అక్కడ వస్తారు ఇప్పుడు వాటికి కళ కనాలి. అక్కడ పోయి కళ కంటే ఆ కళ్ళ యొక్క భావన చెప్తే వీడిని తీసుకుని పోయి, బావిలో ఉన్న వ్యక్తిని తీసుకుని పోయి సింహాసనం మీద కూర్చోబెట్టి దేవుడికి ఆశ. హల్లెలూయా. ఎక్కడ కూర్చోబెట్టాలా? ఐగుప్తు సామ్రాజ్యానికి, ఐగుప్తు దేశానికి ఇప్పుడు యేసప్పు రాజు కావాలి. హల్లెలూయా. కనుక నీ జీవితంలో కొన్నిసార్లు నిందలు వస్తాయి, కనుక కొన్నిసార్లు జీవితంలో అవమానం వస్తుంది, కనుక కొన్నిసార్లు జీవితంలో దుఃఖం. అందుకే దేవుడు నీ దుఃఖం సంతోషంగా మారును. హల్లెలూయా. దేవుని నీ దుఃఖం సంతోషంగా మారుతుంది. దుఃఖంగా ఉండదు. హల్లెలూయా. ఏడుపుగా ఉండదు. సంతోషంగా మార్చే దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, నమ్మదగిన వాడు. హల్లెలూయా.
ఎందుకంటే ఆయనే మనకు ఆధారం. ఆకాశం కలెక్ట్ చేసిన గొప్ప దేవుడు నీకు ఆధారం. ఆయనే నీకు ఆధారం. హల్లెలూయా. ఆయనే నీ నమ్మకం, ఆయనే నీ విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసప్పు కళ్ళకనే వాడిని తీసుకుని పోయి సింహాసనం మీద దేవుడికి కూర్చోబెట్టాడు. అతని జీవితంలో 13 సంవత్సరాలు నింద, అవమానము, కష్టము, దుఃఖము, తిండి లేని బ్రతుకుతో జీవించే వ్యక్తిని దేవుడు తీసుకుని పోయి అక్కడ కూర్చోబెట్టాడు. కానీ యేసప్పు తన పరిశుద్ధని ఎక్కడ కూడా పాడు చేసుకోలేదు. హల్లెలూయా. కష్టాలు అనుభవించాడు, వేదన అనుభవించాడు, అవమానం అనుభవించాడు, కానీ తన పరిశుద్ధని వదులుకోలేదు. అది దేవుని కుమారుడు. హల్లెలూయా. మన జీవితంలో కష్టాలు వస్తుంది, మన జీవితంలో అవమానాలు వస్తుంది, నిందలు వస్తుంది, వేదన మనకు వస్తాయి, కానీ పరిశుద్ధని వదులుకోకూడదు. ఎంతలాంటి కారణమైనా, ప్రాణం పోయినా, ఏమి జరిగినా పరిశుద్ధను వదులుకోకూడదు. నీతో తోడే ఉన్న దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దేవుడు తోడుకున్నాడు కనుక ఆ ఇంటి యజమాని వారిని చేయి ఎదురుచేసి వెళ్తున్నాడు. హల్లెలూయా. కనుక నువ్వు దీవించాలంటే మీరు కలలు కనండి. హల్లెలూయా. మీరు కలలు కనండి, మీ జీవితం మీరు కలలు కనండి, అది మీకు ఆశీర్వాదంగా మారుతుంది. కనుక వాక్యాల అర్థంతో తన సహజ మొహాన్ని చూసుకోవాలి. అప్పుడు నీ అంతరాత్మను తెలుసుకోవాలి, నీలో ఎవరున్నా తెలిసిపోతుంది. హల్లెలూయా. నీ లోపం ఏమో తెలిసిపోతుంది. వాక్యం సరిచేస్తుంది. ఆమేన్. వాక్యము సరిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుక వాక్యం అర్థంతో చూసుకోవాలి. సహజ ముఖాన్ని వాక్యం అర్థం చూసుకుంటే నీ అంతరాత్మ వ్యక్తి కనిపిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? ఇంకా మీరు కలలు కనండి, మీ జీవితం పట్ల కలలు కనండి. దేవుని కలలు కలిస్తే అది నెరవేరుతుంది. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం దీవించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.